లాస్ట్ ఎపిసోడ్లో అర్తిమీదేవి, రోమియోలు ఆవిడనేమనేవాళ్ళు? డయానాని గూర్చి చక్కటి సందేశం మనం వినటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు అపోస్తులైన పౌలు వారికి సహాయం దొరకదు అని అనుకున్న స్థలంలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించారు. వాస్తవంగా ఇక ఎఫెసీ పట్టణంలో పౌలు పని అయిపోయింది అన్న పరిస్థితి. ఎఫెసీ పట్టణస్తులంతా ఆ మైదాన ప్రాంతానికి వచ్చి ఎఫెసీ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం ఉంది. ఆ స్టేడియం టిల్ డేట్ ఎప్పటికి కూడా ఉంది. ఒకటి అర్తిమీదేవి గుడి చాలా చారిత్రాత్మకమైనది. రెండవది ఎఫెసీ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం, దాన్ని నాటకశాల అని అంటారు. ఇక పౌలు వారిని ఆ నాటకశాలలో నిలవబెట్టి స్టేడియం చుట్టూత ఎఫెసీ పట్టణస్తులు గుమిగూడి రాళ్ల వర్షం కురిపించో, క్రూర మృగాలను పంపించో, లేదు రంపంతో కోసో విచక్షణారహితంగా పౌలు వారిని చంపాలి అని దరిదాపుగా ఈ కంసాలికి చెందిన దేమేత్రికి చెందిన వారంతా సిద్ధపడ్డారు. ఇక పౌలు బ్రతికి బట్ట కట్టలేడు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా బహు ఆశ్చర్యకరంగా, బహు అద్భుతంగా పౌలును ఆ కాలంలో దేవుడు తప్పించాడు. ఎరిగిన వారి ద్వారా కాదు, మునుపు పరిచయస్తుల ద్వారా కాదు, గడిచిన దినాల్లో పౌలు వారికి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కాదు, మునుపెన్నడూ ఎరుగని వ్యక్తుల ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి పౌలును తప్పించాడు. ఎలా తప్పించాడు? ఆ ఎఫెసీ పట్టణంలో ఏం జరిగింది? ఒక్కొక్కటి మనం ధ్యానించుదాం రండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 41వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి. ఇవన్నీ చదవటానికి మీరు ఇంకా వాక్యం తెలుసుకోవాలంటే మీరే వ్యక్తిగతంగా ఆ మాటలు ధ్యానించండి. మెట్టుకు 28వ వచనం నుంచి నేను చదువుతాను. 28 నాతో కలిసి చెప్పండి. వారు విని రౌద్రముతో నిండిన వారై, దేంతో నిండారు? కోపం కూడా కాదు. కోపానికి రౌద్రానికి ఉన్న తేడా ఏంటి? కోపం ముదిరితే రౌద్రం అంటే పిచ్చికెక్కింది వాళ్ళ కోపం, స్థాయి దాటింది. వారు రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల ఆర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. తమ్ముడు అది రెడీగా ఉందా? పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట పౌలు? చెప్పాలి. అలాగని పౌలు వారిని మనం మూర్ఖుడని అనలేం, కానీ దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా తెగించినోడు. అంటే ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాడు. ఆ నాటకశాలలోకి వెళ్తే చంపుతారని తెలుసు, ఏదో జరిగిద్దని తెలుసు, అయినా అక్కడికి వెళ్ళటానికి పౌలు సిద్ధపడ్డాడు. పౌలు సిద్ధపడితే శిష్యులు ఏం చేశారట? వెళ్ళనీయలేదు. తర్వాత మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిది. సరే, 34వ వచనం చూడండి. 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తిమాదేవి మహాదేవి
అని కేకలు వేసిరి. ఎన్ని గంటల సేపు? ఎట్లా? అరే మనం ఒక 5 నిమిషాలు స్తుతి స్తోత్రం చెప్పడానికే మనకు పాయాసం అయిపోద్ది. ఇక చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మన ముఖాలు చూస్తే వర్షానికి తడిసిన కోడుల్లాగా, బలవంతో కోల్పోయిన వాళ్ళలాగా, సంవత్సరాల తరబడి భోజనం చేయని వాళ్ళలాగా ఉసూరుమంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని గంటలు తమ్ముడు? 2 గంటల సేపు ఏకబిగువున ఆర్తిమదేవి మహాదేవి అని అంత భయంకరంగా కేకలేశారు. ఆ స్టేడియం చుట్టూత గుమిగూడి. ఎందుకంటే ఒకటే లక్ష్యం, పౌలును చంపాలి, సజీవంగా ఎఫెసీ పట్టణంలో నుంచి పౌలు బయటికి వెళ్ళకూడదు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో, విన్నారా, అలాంటి పరిస్థితుల మధ్యలో పౌలును దేవుడు ఎలా తప్పించాడంటే, ఇందాక మనం చదువుకున్న మాటలో పౌలేమో ఆ నాటకశాలలోకి వెళ్ళి ఏమో ఆఖరిసారిగా వాక్యం చెప్పాలనుకున్నారో, ఎప్పుడైనా చచ్చిపోయేదేగా, చంపితే చంపుతారు, సో వాట్ అన్నట్లుగా ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నారో ఏమో, కారణం తెలీదు. అయితే శిష్యులు అతనిని వెళ్ళనివ్వలేదు అని రాసి ఉంటుంది. ఆడికెళ్తే ప్రమాదం శిష్యులకు తెలుసు. పౌలా నువ్వు వెళ్ళొద్దు అన్నారు. దాంతోపాటు ఎఫెసీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు వారితో గతంలో స్నేహం చేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ఆ అధికారులు వచ్చి, పౌలా ఇప్పుడు పొరపాటున నాటశాలకు వెళ్ళొద్దు, వెళ్ళేవా నేను సజీవంగా బయటకు రానివ్వరు, నువ్వు చేయాల్సిన సేవ ఎంతో ఉంది, దయచేసి ఆ నాటకశాలకు వెళ్ళొద్దని పౌలును ఆటంకపరిచి అక్కడికి వెళ్లకుండా పౌలును వాళ్ళు తప్పించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి దివ్యమైన పాఠం ఏంటంటే, పలానా చోట ప్రమాదం ఉంది అని మనకు తెలిస్తే, అక్కడ ప్రమాదం ఉందని తెలిసి కూడా తెలిసి మనం ప్రమాదంలో చిక్కుకోకూడదు. పలానా పని చేస్తే అపాయం కలుగుతుంది అని తెలిసి కూడా అతి విశ్వాసంతోనో తెగించో మూర్ఖంగానో మనం అడుగులు వేయకూడదు. దీని గూర్చి అపోస్తులైన పౌలు వారు దీనిని గూర్చే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆ కాలంలో క్రైస్తవ సంఘానికి కానీ, ఈ కాలంలో దైవ సేవకులకు కానీ, మీకు కానీ, నాకు కానీ ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, శిష్యులరా, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తూ ఉన్నాను. మీరెవరు? గొర్రెల్లాంటి వాళ్ళు. మీరు గొర్రెలు, అమాయకులు. కానీ మీ చుట్టూతో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు? పెద్దగానండి, మీ చుట్టూతో ఉన్నవాళ్ళు తోడేళ్ళు. అవకాశం దొరికితే చీల్చి చంపేద్దాం అని ఎదురు చూసేటువంటి బ్యాచ్. తోడేళ్ళ మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ళ మధ్యకి వెళ్తున్న మీరు గొర్రెల్లాగా ఉండొద్దు. విన్నారా? గొర్రెల్లాగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపుటులయుండుడి అని అంటాడు. ఎలా ఉండాలట? లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒకసారి నాతో కలిసి చెప్పండి. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపుటులనయుండుడి. నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసేటువంటి మాట ఏంటంటే, దేవుడు దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? నేనంట, నేర్చుకునే స్వభావం నీలో ఉండాలే కానీ చెడ్డోడ్లో నుంచి కూడా దివ్యమైన పాఠం నువ్వు నేర్చుకోగలుగుతావు. నేర్చుకునే మనస్తత్వం నీకు ఉండాలే కానీ, నేర్చుకునే మనస్తత్వం నీకు లేదనుకోండి, మంచోడి దగ్గర కూడా పాఠం నువ్వు నేర్చుకో. విన్నారా? యేసయ్య దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే విషయం ఏంటంటే, పాము దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు. దైవజనమా, సృష్టిలో ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 100కు 100 పాళ్ళు చెడ్డోడు లేడు, అలాగనే 100కు 100 పాళ్ళు మీరు 100కు 100 పాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఎవడో లేడు ఈ సృష్టిలో. 100కు 100 పాళ్ళు మంచితనం కలిగిన ఒకే ఒక్క వ్యక్తి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప 100కు 100 పాళ్ళు మంచితనం కలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా అంటే మీకు 1000% మంచితనం ఉన్నట్టుంది.
100కి 100 పాళ్ళు మంచితనం కలిగిన ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య ఒక్కడే. అయితే అలాగని 100కి 100 పాళ్ళు చెడ్డోడు ఎవరు లేరు. ప్రతి వ్యక్తిలో మనం పాఠం నేర్చుకోవాలి. దీని గురించి ఒక గొప్ప భక్తుడు ఏం చెప్తాడంటే, ఆ రోజుల్లో ఒక ఆయన ₹1,00,000 పెట్టి మాలీ గేదెను కొన్నాడట. ఏదండి? ఎంత? ఈ రోజుల్లో కాదు, ఈ రోజు అంటే 1,00,000 అంటే ఆఫ్టర్ ఆల్. ఆ రోజుల్లో చెప్పాలి గట్టిగా, ఎంతను పెట్టి? ₹1,00,000 పెట్టి మాలీ గేదెను కొన్నాడట. ఎందుకో తెలుసా? ఇది అచ్చం పాలే ఇస్తుందని. మొత్తానికి పాలు తీయటానికి గేదె దగ్గరికి వెళ్తే అది పేడ కూడా వేసిందట. అంటాడట, ఏయ్ ₹1,00,000 పెట్టి కొన్నా, నువ్వు అచ్చంగా పాలే ఇయ్యాలా? పేడ వేయటానికి వీల్లేదు, 1,00,000 పెట్టి కొన్నా, నువ్వు పేడ వేయాలంటాడట. దానికి నోరుంటే, ఒరే పాగల్, ఒరే పిచ్చోడా, నేను పేడ వేస్తా, పాలు ఇస్తా, పాలు తాగు, పేడ బయట బారి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అచ్చం పేడే తాగుతారు. ఎదుటోడు వేసే పేడ, అంటే ఎదుటోడిలో ఉన్న బలహీనతలు ఉంటే చూసారా, ఆటి కూర్చే మాట్లాడుకుంటారు. కానీ ఎదుటోడు ఇచ్చేటువంటి పాలు, ఎదుటోడిలో ఉన్న శ్రేష్టత గ్రహించలేని గుడ్డితనం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండే అతి విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఒక్కడనే మంచివాడిని, ఇక భూమి మీద అవునా, నేనంట ఆడిని మించిన చెడ్డోడు భూమి మీద లేడు. అంటే మనిషికి ఉండే అభిప్రాయం ఏంటంటే, నేను ఒక్కడనే భూమి మీద మంచోడిని, ఇక అందరూ చెడ్డోళ్ళు అన్న అభిప్రాయం ఉంటుంది. దైవజన్మ, ఒక చెడ్డ వ్యక్తిలో నుంచి కూడా దేవుని బిడ్డలు పాఠం నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు యేసయ్య దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? ఇప్పుడు ఆదికాండంలో పాముకి ఏమైనా ఘనమైన స్థానం ఉందా? చెప్పాలి కొంచెం గట్టిగా. రాత్రిపూట ఒకవేళ పాము కళ్ళలో వచ్చిందనుకోండి, ఆహా అద్భుతమైన కళ్ళ వచ్చిందండి రాత్రి అని మైమరిచిపోతారా? నిద్రలో నుంచి తుల్లిపడి లెగుస్తారా? ఇంకోసారి ఆ కళ రావాలనుకుంటారా? ఎవరు అనుకోరు. నేనంట అలాంటి చెడ్డ పాములో నుంచి కూడా పాఠం నేర్చుకోమంటాడు. ఎందుకు పాములో నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, అంటాడేసయ్య పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనయుండుడి అని అంటాడు. అర్థం కాని విషయం, పాములో ఉన్న వివేకం ఏంటి? పాములో అంత వివేకం ఉందా? మనిషి నేర్చుకునే అంత వివేకం, ఆఫ్టర్ ఆల్ విషసర్పంలో మనిషి నేర్చుకునే అంత వివేకం ఉందా? ఎస్, వివేకం ఉంది కాబట్టి ప్రభు ఆ మాట అన్నాడు. ఏంటి పాములో ఉన్న వివేకం? అటు నుంచి పాము వస్తుంది, ఇటు నుంచి మనం వెళ్తున్నాం. అడుగుల సవ్వడి వినటంతో పాము మనల్ని చూసింది, మనం పామును చూసాం. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ భయపడతారు? మనం ఎక్కువ భయపడతామో పాము ఎక్కువ భయపడిద్దా? రామారావు అన్న పేరులో రామారావు ఉండి ఉండొచ్చు, ఎవరు భయపడతారు? చూడండి, మన అడుగుల శబ్దం పాము వినటంతో దాని చర్మపు స్పర్శ ద్వారా శబ్దాలు వినగలుగుతుంది. దానికి చెవులు లేవు, వాస్తవమే, కానీ శబ్దాన్ని గ్రహించగలుగుతుంది. అడుగుల సవ్వడి వినటంతో అదేం చేస్తుందో తెలుసా? జర్రున పొదల్లోకి జారుకుంటుంది, మరుగైన స్థలాల్లోకి జారుకుంటుంది. అయ్యో మనిషి వస్తున్నాడు అని వెంటనే ఏదో ఒక రహస్య స్థలాల్లో తలదాచుకోవటానికి అది ప్రయత్నం చేస్తుంది. నేనంట పాముని చూస్తే, మనిషిని చూస్తే పాము ఎంత భయపడిందో నాకు తెలియదు, కానీ ఆ పాముని చూస్తే మనిషి మాత్రం భయపడటం కాదు, బీపీ 290కి పోతే కాదా? గడగడ 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 వణుకుతారు. అమ్మో అది విషసర్పమేమో, నాగరాజు గడికి విషసర్పమేమో కాటేస్తుందేమోనని గడగడ మనం భయపడతాం కదా. మనం భయపడిన విషం దానిలో ఉన్న మనల్ని చంపగలిగే శక్తి సామర్థ్యాలు అది కలిగి ఉన్న మనిషి అడుగుల సవడి వినటంతో అమ్మో అపాయం రాబోతుందని వెంటనే అది తన మార్గాన్ని మార్చుకుంటుంది. క్రైస్తవ జన్మ, ఆ వివేకం నీకుంటే, ఇదిగో
ఈ అబ్బాయితో పదే పదే మాట్లాడుతూ ఉంటే నేను శోధనలో పడిపోతా, ఇది నాకు ప్రమాదం. ఆ వివేకం నీకుండాలి. ఈ అమ్మాయితో మాట్లాడితే నేను శోధించబడుతున్నా, అయ్యో నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది, వద్దు, ఈ స్నేహం నాకొద్దు. ఆ వివేకం నీకుండాలి. ఈ పుస్తకం చదివితే, వీళ్ళతో స్నేహం చేస్తే, ఈ స్థలానికి వెళ్తే, వీళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ సంభాషణ నన్ను అపవిత్రపరుస్తుంది, కనుక ఈ అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళకూడదు అనే వివేకం ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగిన వాడిగా బ్రతికితే, అట్టి క్రైస్తవుడు ఎన్నడూ ఎప్పుడు తన కాలు జారకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే, అపాయము వచ్చుట చూచి బుద్ధిహీనుడు దాక్కుంటాడట. ఏం చేస్తాడు? అంతేనా ఉంది? అంతేనా? బుద్ధిహీనుడు దాక్కుంటాడా? చూడండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ ఆ మాటలు. బుద్ధిమంతుడు, పెద్దగా, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు ఎవడు? దైవజనమ, బుద్ధివంతుడట, ఇదిగో దీని వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ పుస్తకం వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ స్నేహం వలన నాకు అపాయం కలుగుతుంది, వీళ్ళ సహవాసం వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ వస్తువు వలన నాకు అపాయం కలుగుతుందని ఎరిగి, దీనివల్ల నాకు అపాయం కలుగుతుందని అపాయం కలుగు చేసే స్థలాలకు, వ్యక్తులకు, వస్తువులకు తను దొరకకుండా దాక్కుంటాడట. పాములాగా వివేకంగా ప్రవర్తిస్తాడట. జ్ఞానం లేనాడు ఒక పిల్లోడు కనపడ్డాడు. అప్పుడే బాప్తిస్మం తీసుకొని మందిరానికి వస్తున్నాడు. అంత మునుపు కొంచెం తాగే అలవాటు ఉండేది. బాప్తిస్మం తీసుకున్నాడు, మానేశాడు తాగుడు. ఒకరోజు నేను వస్తూ ఉంటే సబ్స్టేషన్ దగ్గర పాతకాలపు స్నేహితులు, ఏది తాగుబోతులు స్నేహితులు, వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. నేను వస్తూ అన్నా, తమ్ముడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, ఒకప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలో ఉండేవాడే, వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చావు, మరలా నువ్వు వాళ్ళతోనే స్నేహం చేస్తే జారిపోతావు, జాగ్రత్త, మరలా అపరాధంలో పడిపోతావు, జాగ్రత్త. బైబిల్ ఏమంటుందో తెలుసా? నిలవబడిన వాడు తాను పడిపోకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలవబడ్డాను, నాకు తిరుగులేదు అని ఎవ్వడూ అనుకోవటానికి వీల్లేదండి. 50 సంవత్సరాల నిండిన దావీదును సాతానుగాడు పడగొట్టలేదా? అరే ముసలితనంలో పడగొట్టాడండి. బాల్య దినాల్లో గట్టిగానే ఉన్నాడు, యవన వయసులో గట్టిగానే ఉన్నాడు, నడి వయసులో గట్టిగానే ఉన్నాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు దావీదు పడిపోయాడు. దావీదు జీవితం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నిలవబడిన వాడు చనిపోయే ఆఖరి క్షణం వరకు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం రాసింది. తమ్ముడు, గడిచిన నాళ్ళు వాళ్ళతోనే తిరిగావు, మరలా వాళ్ళతోనే నువ్వు తిరిగితే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే దుష్ట సాంగత్యంలో అపాయం ఉందని వాక్యం అంటుంది, చెడ్డ స్నేహంలో అపాయం ఉందని వాక్యం అంటుంది. నువ్వు మంచివాడివే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, బ్రతకాలనే బాప్తిస్మం తీసుకున్నావు, కానీ నీ స్నేహం సరైంది కాదు, జాగ్రత్త, వాళ్ళతో స్నేహం చేయొద్దు తమ్ముడు. అంటే ఏమన్నాడు తెలుసా? అన్నయ్య నాకు సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ అన్నయ్య అన్నాడు. మరి ఇట్లాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఎంతోమంది పడిపోయారు నాయన. సెల్ఫ్ కంట్రోల్, ఏ దావీదు కంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగినోడువా? లేదన్నయ్య, ఇప్పటికి ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళతో కలిసి బార్ షాప్కి వెళ్ళాను అన్నయ్య, నా కంట్రోల్ పవర్ టెస్ట్ చేసుకోవటానికి. ఏం టెస్ట్ చేసుకోవటానికి? నా కంట్రోల్ పవర్ టెస్ట్ చేసుకోవటానికి వాళ్ళతో పాటు బార్ షాప్కి వెళ్ళాను అన్నయ్య,
వాళ్ళు బ్రాందీ విస్కీ తాగారు, కానీ నేను మాత్రం గ్లాసులో థమ్సప్ పోసుకొని తాగినన్నయ్య, ఎంత కంట్రోల్ ఉందో చూడన్నయ్య అన్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? బుద్ధిమంతుడు అపాయము కలుగుట చూచి, చెప్పాలి, బుద్ధివంతుడు అపాయము కలుగుట చూచి. అందుకని యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపించా. ఆ తోడేళ్ళ స్వభావం ఏంటో తెలుసా? ఇదిగో వీడు తాగుడు మానేశాడు, వీడు నీతిగా బ్రతుకుతున్నాడు, మరలా వీడిని ఎట్లాగైనా చెడగొట్టాలి. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, మా పిల్లలు ఇంత నీతిగా బ్రతకట్లా, వీళ్ళ పిల్లలు నీతి తప్పి ప్రవర్తించేటట్లుగా మేము ఏదో ఒకటి చేయాలని తోడేళ్ల లాంటి మనుషులు మన మీద విషం జిమ్మేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఏం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో పాము వలె మన వివేకంగా బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అడుగుల సవ్వడి వినటంతో చెప్పండి, పాము ఏం చేస్తుంది? మనం వాటి నుంచి వస్తున్నాం, సర్పం ఇటు నుంచి ఎదురు వస్తుంది. మన అడుగుల సవ్వడి వినటంతో ఎట్లా తలాడుస్తా, రారా చూసుకుందాం, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో, రారా చూసుకుందాం అని ఎట్లా అంటదా? అందదు. మరలా నా వైపు చూడండి, అడుగుల సవ్వడి వింటే చాలు పదుల్లోకి జారుకుంటుంది. ఇది నా కళ్ళతో చూసా. నేను ఏమంటారు, ఐ విట్నెస్ అంటారు కదా, ఐ విట్నెస్. బ్రదర్, ఐ విట్నెస్ని తెలుగులో ఏమంటారు? రైట్, ప్రత్యక్ష సాక్షి. నేను నా చిన్నతనంలో ప్రత్యక్ష సాక్షినండి. మా తల్లి చెప్పారు, నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త నెయ్యి తీసుకురా అని పంపిస్తున్నారు. నాకు గుర్తుండి 6-7 తరగతులు, అంతే, 6-7 తరగతులు. మా ఇల్లు దాటి ఆ పక్కంటి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మా ఇంటి తడికల మీద లబ్బర్ సోవలతో ఆ రోజుల్లో తడికలు వెళ్ళేవాళ్ళు. ఎప్పట్లాగా ఇటుక, సిమెంటు, గోడ దేవుని దయ వల్ల ఆ రోజుల్లో లేదు. ఈ తడికలతో రబ్బర్ సోవలతో తడికలు వెళ్ళేవాళ్ళు. ఆ తడికల మీదుగా పాము అట్లా అండి పాకుతా ఇంట్లోకి రావాలి. అసలు ఆ పాము ఎట్లా మెరుస్తుందంటే అప్పుడే సర్ఫ్ ఎక్సెల్తో స్నానం చేసినట్టుగా తల 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 తలమని మెరుస్తుంది.